ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ సర్పంచ్ ఇర్ఫాన్ పటేల్కు శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్. మునిపల్లి మండలం లింగంపల్లి సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా ఇర్ఫాన్ పటేల్కు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ లింగంపల్లి ప్రజలు ఎంతో విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించారని గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామంలో ఫుడ్ ప్రాసెస్ యూనిట్ తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని మరుగున పడేశారని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ముందుకు తీసుకెళ్తామని వారన్నారు. అంతేకాకుండా లింగంపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఫ్లైఓవర్ చేపట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని వారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శివశంకర్, వైస్ ఎంపీపీ బాబా పటేల్, నాయకులు ఇమ్రాన్, గోరే మియా, ఖుర్షిద్, పార్టీ ఉపాధ్యక్షులు గడ్డం భాస్కర్, సీనియర్ నాయకులు కుత్బుద్దీన్, మైనార్టీ అధ్యక్షులు మౌలానా, మాజీ సర్పంచ్ భాగన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆఫీసర్, నూతన వార్డ్ మెంబర్లు, బొడిశెట్టిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు దత్తు ముదిరాజ్, సురేష్, మునిపల్లి రాజా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరు పాల్గొన్నారు.
लिंगपल्ली विलेज मुनपल्ली मंडल सरपंच आज हलफ लिया हुआ हूँ। और मैं सारी आवाम का, लिंगमपल्ली आवाम का तहे दिल से शुक्रिया अदा करता हूँ। और जो मैं वादे किया हूँ इंशाल्लाह 1 महीने के अंदर मैं मुकम्मल करने की कोशिश करूँगा। बाकी काम में जितने फंड्स है मैं सारे जो है काम करवाने की कोशिश करूँगा। और मैं सारे लिंगमपल्ली आवाम की तहे दिल से शुक्रिया अदा करता हूँ। साथ ही साथ अपने साहिक साहब का, ZPTC साहब का, शांति MLA साहब का, माजी MLA साहब का, और जो है KCR साहब का और KTR साहब का, सबका जो है तहे दिल से शुक्रिया अदा करता हूँ। दूसरा साहब का जो है शुक्रिया अदा करता हूँ। మన ఇర్ఫాన్ పటేల్ గారు లింగంపల్లి సర్పంచ్గా ఓట్ తీసుకున్నారు. ఒక్క ఓట్తో గెలిచారు. చరిత్రని తిరిగి రాసిన మన ఇర్ఫాన్ పటేల్, చరిత్రని మళ్ళీ తిరిగి రాపించిన గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే చరిత్ర 36 సంవత్సరాల క్రితం ఒక ఓట్ తోటి ఒక మనిషిని గెలిపించారు. వాళ్ళు అదే కుటుంబాన్ని వాడుకుంటూ 36 సంవత్సరాలు రాజకీయం చేశారు. ఆ 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఇర్ఫాన్ పటేల్ ద్వారా ఈ చరిత్ర రీక్రియేట్ అయింది. అందుకొరకు నేను ప్రతి గ్రామస్తులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గెలుపు అనుకుంటున్నారు ఒక గ్రామ పంచాయతీ కాదు, అందోల్ కాన్స్టిట్యున్సీలో గెలుపుకి ఒక ముంగట ముందడుగు వేశారు. ఎందుకంటే దామోదర్ గారి దగ్గర అనుచరులుగా ఓడించిన అలా తెలియాలి. ఊరికే ఎంత అన్యాయం చేశారు 36 సంవత్సరాల తర్వాత, అది మొత్తం పగ తీసుకున్నారు ప్రజలు. కాబట్టి ప్రతి ప్రజలకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. కానీ మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా నేను అందోల్ కాన్స్టిట్యున్సీకి చెప్పేది ఒకటే మాట. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరు ఎంత బాగా పడుంది. మా ఊర్లో నీళ్ళ సమస్య ఉంది. మిషన్ భగీరథ ద్వారా నీళ్ళ సమస్య పరిష్కారం అయింది. రెండోది, మా చౌరస్తా మీద ఎన్నో యాక్సిడెంట్లు జరిగి 30 మంది చనిపోయారు. ఇదే బీఆర్ఎస్ చంటి క్రాంతికరణ్ గారు, చాలామంది బీఆర్ఎస్ నాయకులు సహాతో ఒక అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని విలువ బడ్జెట్ 18 crore 50 lakhs ఉంది. మళ్ళా కళ్యాణ లక్ష్మి 350 మందికి ఇప్పించినాం. CMRF రిలీఫ్ ఫండ్ 700 మందికి ఇప్పించినాం. ఇది కూడా ఒక గ్రేట్ ఫీల్ అయ్యేటట్లా ఏమిటంటే, మున్పల్లి మండల్లో 32 గ్రామాలలో అన్నిటికన్నా ఎక్కువ రేషన్ కార్డులు మా ఊరికే, అన్నిటికన్నా పింఛన్లు, విడో కానీ వికలాంగుల పింఛన్ కానీ అన్నిటికన్నా మండలంలో మనకు ఎక్కువ వచ్చింది. ఇది ఫ్యూచర్లో పాస్ట్లో కూడా మనం చేసినాం. చాలామంది ఆడపిల్ల బిడ్డలకు 25,000 కిరాణా సౌకర్యం కల్పించినాం. ఇప్పుడు కూడా ఇర్ఫాన్ పటేల్ మొత్తం యూనిట్, లింగంపల్లి అఫ్సర్, గ్రామ అధ్యక్షుడు, మొత్తం టీం కలిసి వాగ్దానం చేసినాం. ప్రతి ఇంటికి ఏదైతే ఆడపిల్ల పెళ్లి జరిగితే వాళ్ళకి 11,000 రూపీస్, చెడు కార్యం జరిగితే చనిపోయిన వాళ్ళకి 5,000 ఇస్తామని హామీ ఇచ్చినాం. ఇంకోటి బుధేరాలో పంది, అది ఎవరైతే చాలా గరీబోళ్ళు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం వాళ్ళ బట్టి చూసి. ఇంకోటి విషయం, ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంబులెన్స్ పెడుతున్నాం. చోటు పటేల్, షరీఫ్ పటేల్ అని ఇర్ఫాన్ పటేల్ వాళ్ళ తాత ఉన్నారు, వాళ్ళు స్వర్గవాసీలు అయిపోయారు. వాళ్ళ పేరు మీద ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ అంబులెన్స్ ఒకటే లింగంపల్లికి కాదు, లింగంపల్లి, బొడ్చట్పల్లి, మెల్లాసంగం, కమ్గోల్, మగ్దుంపూర్ గ్రామానికి. భవిష్యత్తులో మా ఆలోచన ఉంది, మండల్లో 3 గ్రామాలకి ఒక ఒక అంబులెన్స్ పెట్టాలని. అంతే. మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మోగేస్తున్నాను. పెద్దలకు, పిల్లలకు, నాతోటి యువతలకు, అక్క చెల్లెళ్ళారలకు, అమ్మలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఓటు వేసినందుకు చాలా థ్యాంక్స్.